అందరికీ నమస్కారం. హైదరాబాద్ నడిబొడ్డులో హైయెస్ట్ ప్లేస్ నుంచి మనము చూస్తూ ఉన్నాము హైదరాబాద్ సిటీని. ఈ యొక్క భాగ్యనగరాన్ని చూసినట్లయితే ఈ విధంగా ఉంది వ్యూ అనేది. అనుకోకుండా ఒక సహోదరుని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. అద్భుతమైనటువంటి ఈ యొక్క భాగ్యనగరం సిటీ వ్యూ అదిరిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడ సెక్రటేరియట్ మనం చూసినంత స్పష్టంగా ఇక్కడ ఎక్కడి నుంచి కూడా చూడలేమేమో. ఆ పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ, తర్వాత హుస్సేన్ సాగర్, తర్వాత అక్కడ మెమోరియల్ బిల్డింగ్, దీని పక్కనే బిర్లా మందిర్ కూడా మనం పక్కనే చూడొచ్చు. మరి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి హైదరాబాద్ నగరము కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ యొక్క పట్టణంలో అద్భుతమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎప్పుడో ఒకరోజు తప్పకుండా మనము అందులోనికి ప్రవేశించాలి. యాజ్ ఏ ఎమ్మెల్యేస్గా మనము వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తున్నటువంటి వాళ్ళు ఆశపడండి, ఆ పరమాత్ముడు యేసుక్రీస్తు ప్రభు తప్పక సహాయం చేస్తాడు. రాజులను చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆ ప్రాసెస్లో మనం ఉండాలి. అంబేద్కర్ గారు అదే ఆశించారు. మనమందరము కూడా నాయకులము కావాలి, అధికారులము కావాలి, ఉన్నత స్థానంలో ఉండాలని మరి అంబేద్కర్ గారు కూడా చెప్పారు. కనుక ఎప్పుడో ఒకసారి తప్పకుండా మనం అందులోనికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అఫీషియల్గా మనం వెళ్ళాలి. ఇక్కడ చుట్టూ సిటీ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. మరి జేమ్స్ అన్న గారు మరి వారి యొక్క స్నేహితుల దగ్గర ఉన్నటువంటి యొక్క బిల్డింగ్ నుంచి మనం ఈ యొక్క వ్యూని చూస్తూ ఉన్నాము. ఇంకొక సైడ్ కూడా చూద్దాం. ఇది సిటీకి అనదర్ సైడ్. ఇది చాలా అద్భుతమైనటువంటి వ్యూ ఇక్కడ కనబడతా ఉంది. మనం గమనించవచ్చు. ఈ యొక్క అద్భుతమైన వ్యూని మీకు కూడా ఒకసారి చూపించాలనిపించింది. సిటీ అంతా కూడా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ నుండి ఇక్కడ జనవరిలో కూడా చూసినట్టున్నారు మొన్న 26 జనవరి. ఓకే, అంబేద్కర్ గారి బొమ్మను చూడండి, దాంతో ముగించేసుకుందాం. పైన గ్రద్దలు కూడా చాలా చక్కగా తిరుగుతూ ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది ఈ వ్యూ అందరు కూడా చెప్పండి. అందరికీ నమస్కారం. జై భీమ్. ప్రైజ్ ది లార్డ్.